నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అరిచేయి నొప్పులు, తిమ్మిర్లపై రెండో భాగం ప్రసారం కాబోతోంది. ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సూర్యసాయి అఖిల్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మనం ఆల్రెడీ అరిచేయి నొప్పులు, తిమ్మిర్ల గురించి కొంచెం తెలుసుకున్నాం. మొదటి భాగంలో ఒక్కసారి రికాల్ చేసుకుందాము. అయితే తిమ్మిర్లు అనేవి ఎందుకు వస్తాయి సాధారణంగా? తిమ్మిర్లు అంటే ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఓకే. డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఓకే. సో అది నార్మల్ జనరల్ కండిషన్, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అంటే పర్టికులర్గా అరిచేతుల్లోనే వస్తాయా లేకపోతే అరిచేతులు, అరికాళ్ళు? బాడీలో ఏ ప్లేస్లో వచ్చిన? ఎక్కువ అరికాళ్ళు, అరిచేతులు. అంటే ఇప్పుడు ఈ చెయ్యి అంతా తిమ్మిర్లుగా ఉన్నాయండి, గుంజుతున్నట్టు ఉన్నాయండి అంటారు. ఓకే. దీనికి రెండు రకాల కారణాలు. ఫస్ట్ వచ్చి మనం ముందు మాట్లాడుకున్నట్టు సర్వైకల్ ఆర్థరైటిస్, ఓకే, డీజనరేటివ్ ఆర్థరైటిస్. అలా కానప్పుడు ఏంటిదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక రకం. లేదు అసలు డయాబెటీస్ లేదు అయినా తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఈ చేతి మొత్తంలో ఏదో ఒక భాగంలో నరం నొత్తుకుపోవడం వల్ల. ఒక్కొక్కసారి మోచెయ్యి మనం వంచుతూ తీస్తూ ఉంటాం, ఈ వంచే భాగం దగ్గర కానివ్వండి, లేకపోతే ఈ మణికట్టు ఇట్లా వంచుతూ తీస్తూ ఉంటాం, ఇక్కడ నరం నరిగిపోవడం లేకపోతే కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మాత్రం ఆ భాగం అంతా తిమ్మిరిగా ఉంటుంది అన్నమాట. ఒక మనకి సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, రాత్రిపూట మనం కుడివైపు ఎడంవైపు ఒకవైపు పడుకున్నాం అనుకోండి, చెయ్యి పెట్టి పడుకున్నప్పుడు ఆ చెయ్యి మన నెత్తి బరువుకి నొక్కుకొని కొద్దిసేపటికి నిద్రలో మెలకు వచ్చినట్టు అవుతుంది. మెలకు రాగానే నిద్ర లేగానే మనకు చెయ్యి అంతా తిమ్మిరిగా ఉంటుంది. ఎందుకు అంటే మన ఏదైతే తలబరువు ఉందో ఆ తలబరువు ఆ భాగంలో పడి ఆ నరం నొక్కుకుపోవడం వల్ల ఆ చెయ్యి అంతా తిమ్మిరెక్కినట్టు అవుతుంది. మళ్ళీ కాసేపటికి మనం దాన్ని అలా పక్కన పెడితే కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుంది. కానీ ఆ కాసేపటి కూడా చిమ్ చిమ్ అంటూ ఉంటుంది చూడండి తిమ్మిరిలాగా, దానివల్లనే అన్నమాట. ఓకే. ఆ టైంలో ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలంటారు? ఇంకా అది ఏమి ఉండదు, జస్ట్ మన నార్మల్ యాక్టివిటీ. అంటే కదలిక లేకుండా అది అలా ఉన్నందువల్ల తిమ్మిరైంది కాబట్టి. కొన్ని పరిస్థితుల్లో తిమ్మిరి అనేది ఓవర్కమ్ అయిపోయి మొద్దుబారిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, మరి అలాంటి పరిస్థితి? అది నెగ్లిజెన్స్ అండి. ఇప్పుడు అంటే ఇనీషియల్గా వెంటనే జరగదు అది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది అంటే ఏదైనా కూడా నొప్పి లేదా తిమ్మిరితో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక సిమ్టమ్ లాగా. దీన్ని మనం అవాయిడ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే పోను 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 పట్టు ఉండకుండా అవుతుంది, చేతిలో బలం తగ్గినట్టు అనిపిస్తుంది. అప్పటికి నెగ్లెక్ట్ చేసినప్పుడు మొద్దుబారినట్టు అయిపోతుంది. ఇంకా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంటుంది. సో ఈ నెగ్లిజెన్స్ వల్ల అది ఇంకా ఏమవుతుంది అంటే ఒక స్టేజ్లో ఇంకా నరం కోలుకోలేని స్థితిలో కన్నా వెళ్ళడము, లేదు అంటే బాగా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోవడం ఆ నరానికి అనేది జరుగుతుంది. జనరల్గా తిమ్మిర్లు అనేవి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఆ పార్ట్కి వెళ్ళదు. అంటే ఇప్పుడు చేతుల్లో తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేవి యాజ్ యూజువల్గా అవ్వకపోవడం వల్ల జరిగే ప్రక్రియ కింద చెప్తారు కదా. ఇప్పుడు మీరు నర్వ్ కంప్రెస్ అవుతుంది, దాని వల్ల వస్తుంది. సో పెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది? నర్వ్ వల్లనే అవుతుంది. ఎప్పుడు కూడా బ్లడ్ కనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. బ్లడ్ వెజల్స్ ఏమవుతాయి అంటే ఎప్పుడు కూడా రక్తాన్ని ప్రవహించేది చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ చిన్న వేలుగా తీసుకుందాము. ఇప్పుడు ఈ వేలుని ఇలా నేను గట్టిగా పట్టేసుకున్నాను, చాలా గట్టిగా పట్టుకున్నాను. లేదంటే ఎప్పుడన్నా మీరు చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడైనా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం చూసారా వేళ్ళకి, వేసుకుంటే ఈ భాగం అంతా నల్లగా అయిపోతుంది, ఇక్కడంతా బాగానే ఉంటుంది. బ్లడ్ సప్లై లేకపోతే ఏమవుతుంది అంటే ఆ భాగం అంతా నల్లగా అయిపోయి కుళ్ళినట్టు అయిపోతుంది. ఇది బ్లడ్ సప్లైకి సంబంధించింది. లేదా అక్కడ ఏదైనా గాయం జరిగినప్పుడు బ్లడ్ వెజల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హీల్ అవ్వడానికి. సో బ్లడ్ వెజల్స్ అనేటివి ఈ రకంగా ఉపయోగపడతాయి. నరం ఏంటిది అంటే అక్కడ ఉండే సెన్సేషన్, టచ్, హాట్, కోల్డ్, బాధ, ఇవన్నీ నరానికి సంబంధించినవి. ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం అండి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, శివకుమారి నా పేరు. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చేతులు, అరిచేతులు తిమ్మిరిగా ఉండే మేడం ఇదివరకు. ఓకే. తిమ్మిర్లు అంతా తగ్గినాయండి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, తల కింద పెట్టుకున్నా సరే. ఓకే. అయితే ఏమిటంటే ఇప్పుడు కొంచెం కాలు మాత్రం తిమ్మిరి అప్పుడప్పుడు వస్తుంది మేడం. మీ వయసు? వయసు 57 మేడం. ఓకే. షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. హలో. కింద కూర్చోలేకపోతున్నాను మేడం. ఓకే అండి, షుగర్ లాంటిది ఏదైనా ఉందా మీకు? షుగర్ ఉంది మేడం, షుగర్ బీపీ ఉంది. కంట్రోల్లో ఉంటుందా? 6 నెలల నుంచి
6 నెలల నుంచి నీ మందులు వేసుకోవట్లేదు మేడం గారు. నార్మల్ గా ఉంటుంది, అసలు మందులనే వేసుకోవట్లేదు. ధ్యానం చేసుకుంటున్నాను బాగా మంచిగా. ఓకే అండి, మరి కంట్రోల్లో ఉంటుందా షుగరు? బీపీ షుగర్ అసలు 15 రోజులకు ఒకసారి చేపిస్తున్నారు. ఈయన ఏదో ఒకటి వస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి తెచ్చి పెడతావు నువ్వు అని అంటున్నారని చేయించుకుంటున్నాను. టెస్ట్ లో ఏమీ లేదు ఇప్పుడు. సో కంట్రోల్ కాలు కింద మడతేసి కూర్చున్నప్పుడు మాత్రం కుడికాలు తిమ్మిరి వస్తుంది మేడం. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు వినండి. అమ్మ నాకు తెలిసి మీరు చెప్పిన కంప్లైంట్ మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చిన కంప్లైంట్ అమ్మ అది. అంటే మీరు చెప్పిన ఏజ్కి మీరు షుగర్కి దీనికి అన్నిటితో చూసుకుంటే అది అరుగుదల వల్ల వచ్చింది. మోకాళ్ళ నొప్పులే కదా మీకు, మోకాళ్ళ నుంచి కింద భాగమే నాకు తెలిసి తిమ్మిరి ఎక్కినట్టు ఉంటుంది, మోకాళ్ళ పైకి ఏమి ఉండదు. హలో మేడం గారు, అమ్మ మోకాళ్ళ కిందకే కదమ్మా మీకు తిమ్మిరి వచ్చినట్టు అయ్యింది? మోకాళ్ళ కిందకే మేడం. సరే అదే అమ్మా మీకు అది మోకాలు కొంచెం అరిగినాయి అమ్మా. అరిగిపోవడం వల్ల మీరు కింద కూర్చోలేకపోతున్నారు, లేకపోతే కింద కూర్చున్నా కూడా లెవలేరు తొందరగా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళకి బాసిపెట్ట మేయడం కూడా కష్టం అవుతుంది. నార్మల్గా కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చుంటాం కదా కింద, వీళ్ళు కూర్చోలేరు ఎందుకంటే అరిగిపోవడం వల్ల, డీజనరేషన్ వల్ల. మనం ఇంతకుముందు చాలాసార్లు నీ జాయింట్ మాట్లాడుకున్నాం. నార్మల్గా ఎప్పుడు కూడా జాయింట్ గ్రేడ్స్ ఉంటాయి అరిగిపోయేటిది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 4 స్టేజ్కి వచ్చింది అంటే ఇది టోటల్ డ్యామేజ్ అయిపోయింది, లోపల ఏమీ లేదు రికవర్ అవ్వడానికి. ఇంకా దానికి ఎన్ని మందులు వాడినా ఎన్ని ఇంజక్షన్లు చేయించినా కూడా వేస్ట్. కంప్లీట్గా దాన్ని మార్పిస్తారన్నమాట. అమ్మకి తెలిసి నాకు తెలిసి క్రానిక్ స్టేజ్లో అయితే కాదు. ఆవిడ చెప్పిన కంప్లైంట్ పరంగా చూసుకుంటే గ్రేడ్ 2 to 3 మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఆవిడకి తిమ్మిరి ఉంది, ప్లస్ ఆవిడ కింద కూర్చోలేకపోతున్నాను అంటున్నారు. అదొకటి. ఇంకొకటి కాలు ఫోల్డ్ చేసి కూర్చోలేకపోతున్నాను చెప్తున్నారు. అదే మేడం, మీకు ఎప్పుడైతే అరిగిపోతుందో అరుగుదల అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కూర్చోవాలనుకోండి ఇట్లా జాయింట్ దీని మీద నుంచి ఇలా స్కిడ్ అవ్వాలి, ఫోల్డ్ అవ్వాలి. ఫోల్డ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది కార్టిలేజ్ మధ్యలో కార్టిలేజ్ ఉంటుందని చెప్పాను కదా, ఈ కార్టిలేజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ బాగుంటుంది, ఫ్రీగా అయిపోతుంది. ఓవర్ ద ఏజ్ ఈ కార్టిలేజ్ అనేది డీజనరేట్ అయిపోయి బోను గీసుకోవడం స్టార్ట్ అవుతాయి. మరి అలా కూర్చున్నప్పుడు వచ్చే తిమ్మిళ్ళు అంటే మోకాలు అరుగుదల వల్ల వచ్చే తిమ్మిళ్ళుగా మీరు చెప్తున్నారు. మరి ఈ హ్యాండ్ తీసుకుంటే హ్యాండ్ కూడా ఇక్కడ జాయింట్ లో అరుగుదల వల్ల వచ్చిన తిమ్మిళ్ళుగా మీరు అనుకోవచ్చు కదా, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు ఈవిడ అందుకే మనం ఫస్ట్ ఏం అడిగారు, మీరే అడిగారు ఏజ్ అని. ఎందుకంటే ఆబ్వియస్లీ నేనేం అడుగుతున్నానో మీరు అబ్జర్వ్ చేసి మీరు ముందే పేషెంట్ అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. యు ఆర్ మేకింగ్ మై డ్యూటీ ఈజ్. నేను అది విని నేనేం తెలుసుకుంటున్నాను, ఓకే ఈవిడికి ఏజ్ ఉంది, ఇంత ఏజ్ తర్వాత ఆవిడ హిస్టరీ చెప్తున్నారు కొంతవరకు, కంప్లీట్ హిస్టరీ కాకపోయినా ఒక 10-20% హిస్టరీ చెప్తున్నారు. ఆ హిస్టరీలో మనకి ఏంటిది, ఓకే ఇది అవ్వి ఉండొచ్చు, ఇది అవ్వి ఉండొచ్చు. నేను మళ్ళీ 2 క్వశ్చన్స్ వేసానమ్మా, మోకాల కింద నుంచే ఉందా లేకపోతే అరికాల వరకు ఉందా అని. మోకాల కింద నుంచి ఉందండి అన్నారు. కింద కూర్చోలేకపోతున్నాను అన్నది మెయిన్ కంప్లైంట్. ఇప్పుడు మళ్ళీ సో మెయిన్ కంప్లైంట్ కింద కూర్చోలేకపోతున్నాను అంటే, మోకాళ్ళ సపోర్ట్ లేకుండా మనం కింద కూర్చోగలుగుతామా? కూర్చోలేము. సో అక్కడ ఏంటిది, ఆవిడ ఏజ్ పరంగా చూసుకొని ఆవిడ కంప్లైంట్ పరంగా చూసుకుంటే ఆ మోకాల యొక్క రాపిడి అనేది పెరిగిపోయింది ఆవిడకి. సో అందుకని ఆవిడ కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది ఏంటిది అంటే, ఆ మోకాలకు సంబంధించిన వ్యాయామాలు, లేదు వ్యాయామాలతో తగ్గేలాగా ఉందో లేదో చూసుకొని సర్జరీయా. మోస్ట్లీ వ్యాయామాలతో సరిపోతుంది, చిన్న ఏజే 53 అంటే. కొంతమంది నుంచి కిందికి అంటే అరికాళ్ళ వరకు రాదంటారా జనరల్గా? అంటే ఇది నేను అదే చెప్తున్నాను కదా మేడం, స్టేజ్ పరంగా 4th స్టేజ్ కూడా దాటింది అనుకోండి, నడుస్తుంటే కింద పాదాల వరకు మంటలు ఉంటాయి. ఎందుకంటే నరాలు పాస్ అయ్యేది జాయింట్స్ నుంచే పాస్ అవ్వాలి. సో ఎప్పుడైతే జాయింట్ ఒత్తిడికి గురవుతుందో దాని యొక్క ప్రభావం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మోకాళ్ళ అరుగుదల లేదు అయినా కాళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయంటే ఏ రకంగా చూసుకోవాలి? అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ వెయిట్, ఆవిడ చేసే పని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు అనుకుందాం. కూర్చొని ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేనే చెప్పాను ఎన్నోసార్లు, మేడం మనం ఒక 1-2 అవర్స్ కూర్చోగలుగుతాము, 1 hour 2 hours 3 hours కూర్చునేటప్పటికి మన బటక్స్లో ఉండే నర్వ్స్ ఒత్తుకుపోతాయి. మనం లెగగానే కాళ్ళన్నీ తిమ్మిర్లు అనిపిస్తాయి. ఎందుకు, మనం కూర్చొని ఆ నరం మీద ఒత్తిడి వేసాం కాబట్టి. కొద్దిగా 4 అడుగులు 5 అడుగులు వేసిన తర్వాత కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అలాగే కొద్ది ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా ఒత్తిడి పనులు, మోకాల మీద ఒత్తిడికి గురయ్యే పనులు ఏమైనా ఎక్కువ చేశారనుకోండి, ఆ టైంలో కూడా తిమ్మిర్లు వస్తాయి కదా. అంటే అలా నర్వ్స్ ఒత్తుకుపోవడం వల్ల వచ్చే తిమ్మిర్లకి నరాల బలహీనత అనుకోవచ్చా? బలహీనత అంటే ఇది 2-3 రకాలు ఉంటాయి. మళ్ళీ బలహీనత వల్ల వచ్చేవి వేరు, అవి డెఫిషియన్సీలోకి వెళ్తాయి. మళ్ళీ
ఓకే. వైటమిన్ బి డెఫిషియన్సీ. అంటే మనం ఎక్కువసేపు ఒక గంట సేపు అదే పనిగా ఒకటే ప్లేస్ లో కూర్చున్నా మనకి ఇంతకు ముందు అంటే మనం హెల్దీగా ఉన్నప్పుడు మనకి తిమ్మిర్లు రాకపోవచ్చు, కానీ మనం కొంచెం అన్హెల్దీగా ఉన్నా లేకపోతే అది డెఫిషియన్సీ కిందకి వస్తుందిగా. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మజిల్లో బలం ఉండదు, B12 డెఫిషియన్సీ వల్ల నరాల్లో బలం ఉండదు, ఓకే. వైటమిన్ డి డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఎముకల్లో బలం ఉండదు, ఓకే. జింక్ పొటాషియం ఇట్లాంటి డెఫిషియన్సీ ఉంటే ఇంకొకటి. ఓకే. ఇన్ని రకాలు ఉన్నాయి డెఫిషియన్సీలో. ఓకే. సో అప్పుడు ఆవిడకి డెఫిషియన్సీ ఉందేమో చూడాలి కదా మళ్ళీ. ఓకే. జనరలైజ్గా మాట్లాడుకుంటే మోకాలు అరుగుదల, ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి మళ్ళీ మనం. ఓకే. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు చెప్పాలి ఆవిడకి. అమ్మా అంటే ఆవిడ సిచ్యువేషన్ కాకుండా జనరలైజ్ చేసుకునే ఇప్పుడు మనం అదే కదా మాట్లాడుకున్నాం మేడం. జనరలైజ్గా కూడా డెఫిషియన్సీ వల్ల అయితే ఇది ఓకే, ఇది డెఫిషియన్సీ రిలేటెడ్. ఇవి వైటమిన్సా లేకపోతే కాల్షియమా లేకపోతే వైటమిన్ డియా చెప్పాను కదా. కాల్షియం, వైటమిన్ డి బోన్స్, మజిల్స్ వచ్చి ప్రోటీన్. ఓకే. అగైన్ వెన్ ఈ కమ్స్ టు ద జాయింట్స్ దాంట్లో మళ్ళీ కొలాజిన్, కాండ్రోటిన్స్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. ఓకే. సో టెస్ట్లకి వెళ్ళాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా అంటే ఐడెంటిఫై చేసుకోవాలి ఎంతసేపు కూర్చుంటే తిమ్మిర్లు పడుతున్నాయి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా మందికి తెలియదండి. ఓకే అండి, తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే అండి, మీ పేరు చెప్పండి. సత్యనారాయణ అండి. ఓకే సత్యనారాయణ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కాలు కింద మనంగా నుంచి గుర్తుగా నుంచి తిమ్మిరండి. ఓకే, పాదం మొత్తమా? పాదం కింద కిందండి. అర్థమైంది. అంటే అరిపాదం మీకు నొప్పిగా ఉంది అంటున్నారండి. మీరు టీవీ చూస్తూ కాదండి, డాక్టర్ గారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ప్రాబ్లం ఏంటో. అలాగే ఫస్ట్ మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగండి. అలాగే సార్ మీ అరిపాదం నొప్పి ఉందా అండి? నొప్పి తిమ్మిరండి, కింద గాయం ఉందండి, కింద ముళ్ళు గుచ్చుకుందండి, ముళ్ళు తగ్గట్లేదండి. అది ఎప్పుడు గుచ్చుకుందండి ముళ్ళు? అప్పుడే 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాల నుంచి ఎవరెవరు చూపించారండి? అది సాలూరులో ఉంది కదండి హాస్పిటల్. ఏమన్నారు మరి డాక్టర్ గారు? రెస్ట్ కావాలంటున్నారండి. అంతే. ఏమన్నారండి? రెస్టా? అంటే మీరు దాని మీద చెప్పులు ఏమి వేసుకోకుండా నడుస్తారా? చెప్పులు వేసుకుంటానండి, చెప్పులు లేకుండా అసలు నల్లనండి. వాళ్ళు ఇచ్చారండి చెప్పులు. డయాబెటీస్ ఉందా అండి? షుగర్ ఏమైనా ఉందా మీకు? బీపీ? షుగర్ అది లేదు, షుగర్ కానీ బీపీ కానీ లేదండి. వయసు ఎంత అండి మీది? 51 అండి. వృత్తి ఏంటండి? మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయట్లేదండి, ఇంటికాడ ఉంటానండి, ఖాళీగా ఉంటాను. ఎవరు లేరండి, నాకు భార్య పోయిందండి, ఇద్దరు పిల్లలండి, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి పెంచిన డబ్బులతోటి అలాగే బతున్నాను. ఈ ఏళ్ళు కూడా తోడిపోయాయండి. ఏళ్ళు దగ్గరగా లాగేసిన ఏమన్నా? లాగేసినండి, ఏళ్ళు తోడిపోయాయండి. ఒకసారి చూడాలండి అది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్కి నేను ఫోన్ కాల్ అదేం చెప్పలేను, దాన్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుని 2 years అయింది అంటున్నారు. లోకల్గా ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా, లోకల్గా ఏమన్నా, లేకపోతే డీప్గా ఏమన్నా డ్యామేజ్ అయ్యిందా? ఎందుకంటే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నేను చెప్తుంది అదే, చిన్న చిన్న భాగాలు చేతిలోవి కాళ్ళలోవి ఎప్పుడు కూడా నరాలు కానివ్వండి, టెండాన్స్ కానివ్వండి చిన్నగా ఉంటాయి, వేరే జాయింట్స్ అన్నిటి పెద్దగా ఉంటాయి. సో ఇప్పుడు ఏదన్నా గుచ్చుకున్నప్పుడు అది ఏ ప్రదేశంలో గుచ్చుకుందో కూడా తెలియదు మనకి. ఇప్పుడు మడం దగ్గర గుచ్చుకుందా, మధ్య భాగంలో గుచ్చుకుందా, ముందు వేల దగ్గర గుచ్చుకుందా, అరిపాదం ముందు భాగం దగ్గర గుచ్చుకుందా అనేది ఉంటుంది. గుచ్చుకుంటే ఎంత లోతు గుచ్చుకుంది, గుచ్చుకున్నప్పుడు ఎంత డ్యామేజ్ అయ్యింది, దాని పార్టికల్స్ లోపల ఉండిపోయాయి. ఒక్కొక్కసారి ఏమైతే అంటే మీకు ఆ పార్టికల్స్ ఉన్నప్పుడు మనం నార్మల్గా కాయ కాసింది అంటారు కదా అరిపాదంలో, అలా పార్టికల్స్ ఉండిపోవడం వల్లే కాయలు కాస్తాయి అన్నమాట. ఓకే, ఒకటి. రెండోది మళ్ళీ ఇంకో రకంగా కాయలు ఎందుకు కాస్తాయి అంటే ఒత్తిడి, ఒకటే చోట ఎక్కువ ఒత్తిడి పడి 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 అక్కడ కూడా కాయ కాసినట్టు అయిపోతుంది. ఓకే, ఈ 2 వల్ల కాయలు ఎక్కువ కాస్తాయి. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మహేంద్రవాడ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు గంగయ్యమ్మ అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా ఆయన గారికి బుధం చెప్పండి, ఇలాగే ఎట్లా పోతున్నారండి, ఇలా దింపులో పోతున్నారు, చెయ్యి అప్లై చేసుకునే దింపు వేస్తుందండి. ఎప్పటి నుంచి అండి?
అప్పుడే 2వ సంవత్సరం వచ్చేసిందండి. ఓకే, మరి ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నారా? ఫిజియోథెరపీ లాంటిది ఏమైనా చేయించారా? ఇంకోప్పుడు చేయించుకుంటున్నారండి ఫిజియోథెరపీ 15 రోజుల నుంచి. ఓకే, మరి ఎలా ఉంది ప్రోగ్రెస్? ఏమంత రివ్యూస్ ఏమి ఇస్తుండేదండి మరి. ఓకే, అసలు ఎందుకు వచ్చిందని డాక్టర్స్ ఏమైనా చెప్పారా? షోల్డర్ పెయిన్ ఎందుకు వచ్చిందని? అది పేరు ఇలాగా నిద్ర వేసుకుంటే ఇలా చెయ్యి పెరిగిందటండి. ఓకే అంటే ఏమి లేదన్నారండి. ఓకే, ఎక్స్రేలు అలాంటివి తీయించారా మరి? తీయించారండి, ఏమి లేదన్నారండి. అవునా, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్స్ అని చెప్పండి. అమ్మా, చెయ్యి అనేది లేపలేకపోతున్నారు ఆయన? లేపలేకపోతున్నారు. ఇంకో చేతితో అసలు వేసుకుని లేపుతారండి. దించేటప్పుడు అంతే, ఇంకో చెయ్యి ఎట్టుకుని దించుతారు. ఎప్పుడన్నా పడ్డారా అమ్మా ఎక్కడన్నా? పడుకోలేదండి, ఇలాగా బెడికినట్టు అయ్యిందటండి. ఎప్పుడు అమ్మా అది? అప్పుడే 2వ సంవత్సరం వచ్చిందండి. 2 సంవత్సరాల కిందట ఆయన పడినట్టు అయితే బెనికింది అక్కడ భుజం దగ్గర. బెనికినప్పుడు మరి అప్పుడు నొప్పి ఎలా ఉండే? అప్పుడు చెయ్యి కదిలించగలిగారా, లేకపోతే అప్పటి నుంచి అసలు అప్పటి నుంచే మొత్తం డౌన్ అయ్యిందా? అప్పుడు అంత అలా ఉండేది కదండి, రాను రాను బాగాను చేస్తే ఇంకా అసలు ఏం చేయలేకపోతున్నారండి. ఆర్థోపెడిషన్ ఎవరిని కలవలేదమ్మా, ఎముకల డాక్టర్ని? ఎముకల డాక్టర్కి వెళ్ళలేదని మా వాళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బిళ్ళలు రాశారండి, వేసుకున్నారు. అంటే అమ్మా, నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి క్లియర్గా చెప్తారు. మరి ఫిజియోథెరపిస్ట్ ఏం చెప్పారు? మీ ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ మీ దగ్గరికి వచ్చాను ఆయన చూసి ఎగ్జామిన్ చేసి ఆయన ఏం చెప్పలేదండి, అలా చేశారంతే, అవి ఏమీ లేదన్నారు అంతే. అట్లేం ఉండదమ్మా, ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసి అసలు ఎందుకు వచ్చింది, ఇప్పుడు 2 సంవత్సరాల కిందట గాయమైంది, ఆ గాయమైనప్పుడు లోపల ఉండే కండరాలు ఏమన్నా చిన్నగా ఏమైనా చిట్లినాయా, లేకపోతే లోపల ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, ఇవన్నీ తెలియాలి కదమ్మా. అవి తెలిసిన తర్వాత దానికి మనం మళ్ళీ ఆ నొప్పి ఉంటే ఆ నొప్పి దేనివల్ల అంటే, ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడు కూడా మేడం షోల్డర్ పెరియాథరైటిస్ కండిషన్ మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు. అవును, అది దెబ్బ తగిలిన కొద్ది సంవత్సరం తర్వాత ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. అది ఏం చేస్తుంది అంటే, ఆ లోపల ఉండే కండరాన్ని మొత్తాన్ని బిగబెడుతుంటుంది, ఫ్రీజ్ చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈయనకి దెబ్బ తగ్గడం వల్ల ఏమైనా ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందా, లేకపోతే అప్పుడు జరిగింది ఏదైనా డ్యామేజ్ వల్ల లోపల ఉన్న కండరం ఏదన్నా దెబ్బ తిని దానివల్ల ఈయన ఎత్తలేకపోతున్నారా? అంటే ఒకవేళ వీళ్ళు ఎముకల డాక్టర్ని కలిసి ఉంటే వాళ్ళకి ఎంఆర్ఐ చేసి ఆ ఎంఆర్ఐలో రిపోర్ట్లు వచ్చేస్తుంది, లోపల ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా. లేదా అంతా బాగానే ఉంది అంటే, అప్పుడు తగిలిన దెబ్బ నొప్పి వల్ల ఈయన కదిలించలేకపోవడం వల్ల ఈరోజు ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది ఆయనకి. ఈ రెండిట్లో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకొని, లేదు ఎంఆర్ఐలో ఈ 2 కాదు నరం ఏదన్నా అయ్యిందా, అందుకే ఎంఆర్ఐ అంటున్నా. సో క్లియర్గా వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఆయనకు 1-2 monthsలో దానికి మనం మంచి ప్లాన్ చేసి రికవరీ ఇచ్చేయచ్చు. ఓకే, షోల్డర్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు అంటే ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్కి 1 year తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఆ నొప్పులు బయటేయడం ఒక పద్ధతి. సో డీజనరేటివ్ చేంజెస్ వల్ల నొప్పులు అనేది ఇంకో పద్ధతి. అయితే నర్వ్ కంప్రెస్ అయినా పెయిన్ వస్తుందని చెప్తున్నారు. సో నర్వ్ కంప్రెస్ అయితే ఆల్రెడీ అంటే అక్కడ ఒక డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది డల్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో తిమ్మిర్లు అనేవి వస్తాయా? అంటే అది చెప్తాను, బ్లడ్ సర్క్యులేషన్ ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ కావద్దు. ఓకే, అది డిస్టర్బ్ కాదు కూడా. అంటే రక్త ప్రవాహం తగ్గుతుంది అనేది ఓకే, బట్ కంప్లీట్గా అబ్స్ట్రక్ట్ అవ్వడం వేరు. మళ్ళీ అంటే ఒక్కసారి తెలుసుకుందాం. కాలర్ లైన్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? ఓకే, వయసు? 60 సంవత్సరాలు. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? లేదండి, మెడికేషన్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు మీరు కింద కూర్చోగలుగుతున్నారా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? కష్టంగానే ఉంటుంది. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి డాక్టర్ గారికి. అమ్మా నమస్కారం అమ్మా. మోకాలా ఎప్పటి నుంచి అమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి, లేదా ఎన్ని నెలల నుంచి? 6 నెలల నుంచా? 6 నెలల ముందట ఎప్పుడు లేవా అమ్మా నొప్పులు? క్రితం కొద్దిగా ఉంటుంది కానీ 6 నెలల మట్టి కాలుకి మళ్ళీ
ఒకటి తీసేనండి, మందులు వేసుకున్నా కానీ 15 రోజులు మళ్ళీ మీకు తగ్గింది కానీ మళ్ళీ మానేసి ధ్యానం చేస్తామండి. మరి అలా ఏ మెట్లన్నా ఎక్కినా పైకి ఎక్కినా ఎక్కువ తిరిగినా పట్టేస్తున్నాం అన్నమాట. మరి అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పలేదమ్మా వ్యాయామాలు చేసుకోండి కాళ్ళకి అని చెప్పి? మళ్ళీ రమ్మన్నారండి, దీనికి వెళ్ళలేదండి. మరి ఒకసారి వెళ్ళండి అమ్మా, వెళ్ళి అన్ని వ్యాయామాలు కూడా చెప్పమనండి. కొన్ని వ్యాయామాలు మందులతో పాటు కొన్ని వ్యాయామాలు చేస్తే తగ్గిపోతుందమ్మా. 60 ఏళ్ళు అంటే మోకాలు అరుగుదలలో వచ్చే నొప్పులు ఇవి ఎవరికైనా సాధారణమమ్మా అవి. ఎలాగెలాగంటే అమ్మా కరువు మంటది. అదే అమ్మా, అరిగిపోవడం వల్ల వచ్చినవి అవి, దానికి ఏం టెన్షన్ పడాల్సింది లేదు. బాగా ఎక్కువ అరిగిపోతే దానికి ఏదో ఒకటి ప్రత్యామ్నాయం డాక్టర్లు చెప్తారు మీకు. నార్మల్గా ఇక్కడైతే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు చేస్తారు, లేదంటే వేరే వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మనకి ఎట్లా ఉంటుందంటే నేను చెప్పాను కదా మేడం, ఇప్పుడు ఆవిడ కలుక్కుమంటుంది అంటే చాలా అరిగిపోయినాయి, ఎక్కువ అరిగిపోయినాయి అని, లేకపోతే సౌండ్స్ రావు బయటికి. ఓకే, ఎక్కువ అరిగిపోయినప్పుడే సౌండ్స్ వస్తాయి. సో ఆ సౌండ్స్ వస్తాయంటే దాని మీనింగ్ ఏంటిదంటే దానికి ఆపరేషన్ అవసరం. ఓకే, మోకాళ్ళ మార్పిడి చేయించుకునే అవసరం దానికి ఉంది అనేది దాని మీనింగ్. ఓకే, ఆపరేషన్ అవసరం లేదు, నాకు చేయించుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఒక ఆర్థోపెడిషన్, ఒక ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి కావాల్సిన చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ వర్క్ లోడ్ తగ్గించుకొని ఓకే, ఇంకా అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి దాన్ని. ఓకే, ఎందుకంటే దాన్ని తిరిగి తీసుకురాలేమండి. ఏదైతే అరిగిపోయిందో దాన్ని తిరిగి తీసుకొచ్చే అంత సైన్స్ టెక్నాలజీ లేదు. ఎంత అడ్వాన్స్ కాలంలో మనం బతుకుతున్నా కూడా దానికి ఒకటి మార్గం ఏంటంటే టీకేఆర్. ఓకే, సైంటిస్టులు ఇంకా దానికి ఏదో చేసేద్దాము అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు. సో ఆబ్వియస్లీ ఆవిడకైతే ఆపరేషన్ అవసరం పడుతుంది. లేదు చేయించుకోనంటే నేను చెప్తున్నాను కదా, ఫిజియోథెరపీ విత్ ఆర్థోపెడిషన్ కలుసుకొని మందులు వాడుతూ దాన్ని అలాగ ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని డిలే చేయడమే. ఓకే, అట్లా అప్పటికి వయసు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఛాన్సే ఉంది, పెరుగుతుంది. రైట్, మన టాపిక్లోకి వచ్చేద్దామండి. సో ఈ భుజాల నొప్పులకి సంబంధించి ఎక్కువగా నర్వ్స్ కంప్రెస్ అయితే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది? నర్వ్ కంప్రెస్ అనగానే చెప్పాను ఫస్ట్ తిమ్మిరితోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎనీ నర్వ్ కంప్రెషన్ ఫస్ట్ ఇచ్చే సైన్ ఏంటిదంటే సెన్సేషన్ డిఫరెంట్గా ఉండడం. ఓకే, ఒక సెన్సేషన్ అది నార్మల్గా ఉండదు. ఇప్పుడు నార్మల్ సెన్సేషన్స్ మనకు తెలుసు. నార్మల్ సెన్సేషన్ కాకుండా ఆ సెన్సేషన్ తగ్గినట్టు అనిపించిన, ఇప్పుడు జనరల్ కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను వేలేని ఇలా టచ్ చేస్తున్నాను, నేను టచ్ చేస్తున్న విషయం నాకు తెలుస్తుంది, అది ఎంత పర్సెంటేజ్, ఇప్పుడు 100% నాకు తెలుస్తుంది క్లియర్గా. ఓకే, ఇప్పుడు ఇలా టచ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వేలలో నాకు తక్కువ అనిపిస్తుంది అనుకుందాం, లెఫ్ట్ సైడో రైట్ సైడో, లెఫ్ట్ సైడ్ అనుకుందాం పోనీ, తక్కువ అనిపిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటిదంటే అక్కడ దానికి సంబంధించిన నరము ఏదో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఈ వేలు అనుకుందాం, ఈ వేలు ఇంకొకటి, అట్లా మనకి ఏంటిదంటే డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. ఓకే, నేను చెప్పే జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగా ప్రతి చోట మనకి నర్వ్స్ ఉంటాయి. ఈ భాగానికి వేరు, ఈ భాగానికి వేరు, ఈ భాగానికి వేరు, ఈ భాగానికి వేరు. ఒక నరము ఎక్కడ దెబ్బతింది అనేది మనకి ప్లేస్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తిమ్మిరి ఎక్కుతుంది అనుకోండి, ఇక్కడ దెబ్బ తినచ్చు, ఇక్కడ దెబ్బ తినచ్చు, ఇక్కడనే దెబ్బ తినచ్చు, చెప్పలేము మనం. అది ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. ఎగ్జామినేషన్తో పాటు కొన్ని టెస్టులు చేస్తాం. సో ఆ టెస్ట్లో తెలుస్తుంది మనకి మళ్ళీ. ఓకే, సో అప్పుడు మనకి ఏం క్లారిటీ వస్తుంది అన్నమాట, ఏ నరం డ్యామేజ్ అయ్యింది, ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది, దాని సెన్సేషన్ ఎంత తగ్గిందో కూడా చెప్తుంది ఆ మిషన్ మనకి. ఓకే, ఇప్పుడు తిమ్మిళ్ళు ఎక్కువ టైం ఉండి మొద్దుబారిపోయినట్లయిపోయి నొప్పులకి దారితీసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే నొప్పులు వేరు తిమ్మిళ్ళు వేరా? ఇప్పుడు అరచేయలే తీసుకోండి, అరికాళ్ళే తీసుకోండి. సో తిమ్మిళ్ళు అనేవి ఎక్కువ కాలం అంటే ఎక్కువ టైం ఉండి ఇంకా మనకి అసలు ఆ సెన్సేషన్ తెలియకుండా ఒక నొప్పిగా మారే ఛాన్స్ ఉంటుంది. 100% ఉంది. అదే చెప్తాను, తిమ్మిరిగా స్టార్ట్ అవుతుంది, లేటర్ అది చాలా ఏదో లోపల నుంచి ఏదో నరం గుంజేస్తున్నట్టుగా ఉంటుంది నొప్పి. ఓకే, ఏదన్నా నేను అదే అంటున్నాను, ఒక స్టేజ్ నుంచి స్టేజ్ వైజ్. ఫస్ట్ ఏమవుతుందంటే కొంచెం తిమ్మిరిగా ఉంటుంది, వచ్చి వెళ్తూ ఉంటుంది తిమ్మిరిలాగే. ఈ తిమ్మిరి ఒక దశలో ఏమవుతుందంటే నొప్పిగా మారుతుంది. ఓకే, నొప్పి నుంచి ఏమవుతుంది అంటే లోపల నుంచి ఏదో లాగుతున్నట్టు లేదా ఏదో పొడుస్తున్నట్టు అవుతుంది. ఓకే, ఇంక ఈ తర్వాత ఏముంటుంది అంటే ఇంకా దాన్ని తీసుకోలేరు వాళ్ళు, కూర్చోలేకపోవడం, నుంచోలేకపోవడం, లేకపోతే దాన్ని అసలు ముట్టుకోలేకపోవడము, ఇంకా చాలా క్రానిక్ స్టేజ్ అన్నమాట. సో స్టేజ్ వైజ్ ఇది. ఓకే, స్టార్టింగ్లో మాత్రం మనకి జనరల్గా వచ్చి వెళ్తున్నట్టు ఉంటుంది, నొప్పి అయినా తిమ్మిరైనా వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఓకే,
కొద్దిగా ఎక్కువ కాన్స్టెంట్గా ఉండేటప్పుడు ఏంటిది అంటే ఓకే అక్కడ నీకు సంబంధించింది ఏదో డ్యామేజ్ ఉంది, లేదా అక్కడ ఏదో జరుగుతుంది, లేదా అక్కడ ఏదైనా అవుతుంది అని ఒక ఇండికేషన్. ఓకే, అది మరి నరం వలన, కండరం వలన, టెండన్ వలన అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, అలా మనం తెలుసుకోవాలంటే అంటే సామాన్యులు తెలుసుకోవాలంటే ఎలా? మీరు తెలుసుకోవాలంటే దానికి ఇంకా మీరు మళ్ళీ అనాటమీ, మళ్ళీ ఫిజియాలజీ ఇవన్నీ చదవాల్సి వస్తుంది. ఓకే, సో అది ఎవరికి అంటే ఆబ్వియస్లీ ఒక ప్రొఫెషనల్ డాక్టర్కే పాసిబుల్. ఓకే, అదర్ దెన్ దెమ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీబడి. ఓకే, ఏదైనా నొప్పి అంతవరకే ఆలోచన చేయాలేమో. కాలర్ ఉండండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము తిరుపతి లక్ష్మి. నా వయసు 80 సంవత్సరాలు. ఓకే అండి. నేను మనిషి వంగిపోయాను. ఓకే, నడవడం కొంచెం కాళ్ళకు శక్తి లేదు. దానికి ఏదైనా టాబ్లెట్స్ అట్లాంటివి ఏదైనా ఉపయోగించవచ్చునా? ఓకే, మీ వయసు ప్రకారం వచ్చే నొప్పులకి టాబ్లెట్స్ వాడాలా అని అడుగుతున్నారా మీరు? వాడాల్సింది కాదు, నడవాలి కదా కొంచెమైనా. నడుస్తాను వంగిపోయి. దానికి కాళ్ళు కొంచెం తిమ్మురుగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంది. అయినా నేను మేనేజ్ చేస్తూ నడుస్తాను. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో డాక్టర్ గారిని అడగాలనుకుంటున్నారా? అంతే అంతే. రైట్ అండి, చెప్తారు వినండి. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా అంటే ఎంతవరకు నేను నొప్పులు ఏంటి? 10 అడుగులు వేయగలుగుతున్నారా? 10 అడుగులు వేయలేకపోతున్నారా? వంగిపోయాను, లేస్తాను, నడుస్తాను. నడిచేటప్పుడు బాగానే నడుస్తా ఉన్నా. ఇప్పుడు రాను రాను కాళ్ళు వీక్ అయిపోయి నడివేది కష్టంగా నడుస్తాను. గూను లాగా అయిందా అమ్మా వంగిపోయానంటే? ఏమండి వంగిపోయాను అంటున్నారు కదా, గూనులాగా ఏమన్నా అయ్యిందా? గూను లేదు, అట్లే నాకు వంగిపోయాను గూను లాగానే. వాకర్ పెట్టుకొని నడుస్తాను, వాకర్ తో నడుస్తాను. వాకర్ లేకుండా నడవలేను. నడిచేటప్పుడు కాళ్ళకు కొంచెం స్ట్రెంగ్త్ గా ఉండేదానికి డాక్టర్స్ వయసు అయిపోయిందని చెప్తారు. మీ టీవీ రోజు చూస్తా ఉండేదాని వల్ల సరే. మీకు ఎక్కడ వయసు అయిపోయిందమ్మా? 80 ఏళ్ళకి మీరు అన్ని పనులు చేసుకుంటా అంటున్నారు, నడుస్తున్నా అంటున్నారు, అన్ని చెప్తున్నారు, మీకేం వయసు అయిపోయింది? సో 80 ఇయర్స్ అన్నాక ఆబ్వియస్లీ కొంతవరకు హంప్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్, మెయిన్లీ ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ముందు కొంగుతారు. అదే నేను ఏదో చెప్తాను, కాల్షియం డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ. మరి ఆవిడ ఏం చేయాలంటారు? మళ్ళీ ఈవిడికి సేమ్ సప్లిమెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ ఏజ్ వాళ్ళకి సప్లిమెంట్స్ తప్ప మెడిసిన్స్ ఏమి ఇవ్వకూడదు. ఆర్గాన్స్ అనేటివి అంత సపోర్ట్ చేయవు కాబట్టి ఆవిడికి మంచిగా డైజెషన్ అయ్యి బాడీలో స్ట్రెంగ్త్ వచ్చేలాగా సప్లిమెంట్స్ ఉంటాయి. ఇట్లాంటి సప్లిమెంట్స్ ఇస్తూ చిన్న చిన్న వ్యాయామాలు, అంటే మరీ అగ్రెసివ్గా ఏం అవసరం లేదు. ఈవిడ ఏం చేయాలి, డైలీ లేచి ఆవిడ పనులు ఆవిడ చేసుకునేలాగా. అంటే ఏంటి, కాలకృత్యాలు, పొద్దున్న లేచి మార్నింగ్ లేచి తినడం కానీ, పడుకోవడం కానివ్వండి, లేదంటే గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చుకోవడం, ఈ చిన్న చిన్న వర్క్ చేసుకోవాలి. వీటితో పాటు సప్లిమెంట్స్ తీసుకొని వాటి తీసుకున్నాకే ఎక్సర్సైజెస్ చేయాలి ఈవిడ. వితౌట్ సప్లిమెంట్స్ ఇప్పుడు అమ్మ ఏం ఎక్సర్సైజ్ చేసినా కూడా బాడీ సపోర్ట్ చేయదు. రైట్. సో విత్ సప్లిమెంట్స్, విత్ మినిమల్ యాక్టివిటీస్, మినిమల్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపిస్టులు ఎవరైనా చెప్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పరా? మేడం, మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం సరే చెప్తాను, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు జయానంద్, 60 ఇయర్స్ ఉన్నాయి. అధికారులు మంట సార్, బాగా నిద్ర రాకుండా మంట వస్తుంటాయి. అది టీవీ చూస్తున్నా, ఇప్పుడు గుర్తుకొచ్చి మీకు కాల్ చేశాను సార్. ఎన్ని రోజుల నుంచి ఉందండి మరి మీకు? ఇప్పటికి ఒక 6 నెలలు అవుతుంది సార్. అసలు అంటే మీరు దానికి ముందు ఎప్పుడు మీకు నొప్పులు కానీ మంటలు కానీ ఎప్పుడైనా వచ్చేటివా? అప్పుడు ఏం లేదు, షుగర్ కూడా ఉంది నాకు. ఏజ్ ఎంత అన్నారు సార్? వయసు? అరకాళ్ళే మంట. వయసు ఎంత సార్? 60 ఏళ్ళు సార్. ఏం వృత్తి సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను ఎక్కువ వాచ్మెన్ గా చేస్తుంటాను సార్ స్కూల్లోన. ఎక్కువసేపు నుంచొని ఉంటారా సార్? నిల్చొని ఇప్పుడు సాయంత్రం అయింది. ఇప్పుడు 2 గంటలు 4 గంటలు వ్యాన్ లో బస్సులో తిరుక్కొని నిల్చుకుంటాను. పిల్లలు దింపేటికి సర్వీస్ చేస్తుంటా బస్సులోన. 4 గంటలు నిల్చుంటా. అంటే సార్ ఇక్కడ మీరు చెప్పిన ప్రొఫెషన్కి దానికి లింక్ ఉంది కదా సార్. ఇప్పుడు ఎక్కువసేపు మీరు నుంచొని అరికాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువైపోయి
నాకు తెలిసి మీకు అప్పుడు స్టార్టింగ్లోనే మీకు ఏదో చిన్నగా నొప్పిలాగా వచ్చి వెళ్తూ ఉండేది. అవును. మీరు దాన్ని పట్టించుకోలేకుండా నాకు తెలిసి బలంగా ఇంకా చేయాలి కదా వృత్తి కదా అని చెప్పి మేబీ నిలబడి దాని ఒత్తిడికి గురి చేసి ఉంటారు. దానివల్ల ఇప్పుడు అది ఎక్కువైపోయింది. మ్యాక్సిమం ఇప్పుడు మీరు రెస్ట్లో ఉంటే మంచిది. అంటే కంప్లీట్ రెస్ట్ అని కాదు. ఇప్పుడు ఈయన స్టార్టింగ్లో ఎప్పుడైతే నొప్పులు పెరిగాయి అంటే 6 months గ్యాప్ ఉంది కదా మేడం, ఈ 6 months ముందే ఆయన వర్క్లోడ్ తగ్గించుకొని వర్క్ చేస్తూ ఉంటే అయిపోయేది. ఓకే. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే అప్పుడు ఏమో రెస్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే హార్డ్లీ నేను 2-3 hours బస్సులో నిలబడుతున్నాను అంటున్నారు. నాకు తెలిసి ఆ 2-3 hours కూడా నిలబడినప్పుడు చాలా పెయిన్ఫుల్గానే ఉంటుంది ఆయనకి. సో ఇప్పుడు ఆయన ఏంటిదంటే వర్క్లోడ్ మార్చుకోవాలి అకార్డింగ్ టు హిజ్ ఏజ్ ఆల్సో. ఇప్పుడు 65 సంవత్సరాల మనిషి, ఇంకా ఆయన వెయిట్ అడగలేదు నేను, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్, ఇంకా ఎక్కువ ఒత్తిడి పడుతుంది కదా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి ఆయనకి. ఇప్పుడు ఆయన ఫుట్వేర్ కూడా మార్చాలి. నార్మల్ ఫుట్వేర్ కాకుండా కుషనింగ్ ఫుట్వేర్ వేసుకోవాలి ఆయన. బాగా మెత్తగా ఉండే చెప్పులు ఉంటాయి కదా, అవి వాడాలి ఆయన. సో ఇలా కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఆయన కొంచెం రెస్ట్లో ఉంటూ రెస్ట్ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ కొంచెం వెనక్కి అవుతారు. ఎందుకు రెస్ట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ హిమ్ రైట్ నౌ. ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఇవ్వకుండా ఇప్పుడే వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను అంటే ఆ ఒత్తిడి మీద ఇంకేమవుతుంది అంటే అది ఇన్ఫ్లమేషన్ కింద మారిపోతుంది, మంటల కింద అయిపోతుంది, తిమ్మిరి నుంచి మంటల కింద మారుతుంది. సో బెటర్ ఆయన కొంచెం రెస్ట్లో ఉండి, ఇంకా కొంచెం మంచిగా చెప్పాలి అంటే నార్మల్గా హాట్ వాటర్ ఫెర్మెంటేషన్ అంటాం. అంటే వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం ఒక 15-20 నిమిషాలు రోజు, సాయంత్రం నిద్రపోయే ముందు. ఇంకా అలాంటి చిన్న చిన్న చిట్కాలు ఏమైనా చేసుకుంటే మంచిది. అలాంటివి 4-5 చెప్తారా? అదొకటి. ఇంకొకటి నార్మల్గా కూడా మనకి నైట్ టైమ్స్లో కాళ్ళకి మసాజ్ చేసుకుంటే మంచిది, అరికాళ్ళకి ముఖ్యంగా. నర్వ్స్ కానివ్వండి ఇవి కానివ్వండి రిలాక్స్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ పరంగా నేను చెప్పేటివన్నీ కూడా, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుంటుందో బాడీలో అనారోగ్యానికి తొందరగా గురికాం. డాక్టర్ గారు, ఈ అరిచేయి నొప్పులు కానీ తిమ్మిర్లు కానీ అసలు మాకొద్దు, మాకు రావద్దు అనుకునే విధంగా ఏం చేయాలంటారు? డైలీ కంపల్సరీ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. అంటే నార్మల్గా మనం వార్మప్ అంటాం. అంటే పొద్దున్న లేకగానే చేతులు పైకి కిందకి అనుకోవడం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్, అంటే ముందుకి వెనక్కి చేతులు తిప్పుకోవడము, అరిచేతులు ఇలా ఇలా అనుకోవడము, ముందుకి వెనక్కి అనుకోవడం, తిప్పుకోవడము, ఇలా ఒక 15 నిమిషాలు చేసుకుంటే ఒక యాక్టివిటీ అంటే ఏంటంటే దానివల్ల ఫ్రీ అవుతుంది. అంటే రాత్రి నిద్రపోయినప్పుడు మనం ఎలా పడుకుంటామో తెలియదు కాబట్టి పొద్దున్న లేచి యాక్టివిటీస్ చేసుకునేప్పుడు ఏమవుతుందంటే ఫ్రీ అవుతాయి. ఒకవేళ లోపల ఏదైనా పట్టుకుంటే కూడా బయటపడతాయి. ఆ బయటపడినప్పుడు ఏం చేస్తామంటే ఓకే ఏదో పట్టుకుంది, దీన్ని రిలీజ్ చేసుకోవాలి అని ఒక ఐడియా ఉంటుంది. అది లోపల కొన్నిసార్లు ఏమవుతాయి అంటే కొన్ని కండరాలు క్రాంప్స్ అయినప్పుడు తెలియదు, మైనర్ క్రాంప్స్ అయినప్పుడు అవి ఓవర్ ద డే మొత్తంలో ఎప్పుడో ఒకసారి గట్టిగా క్రాంప్ అవుతుంది అన్నమాట. ఆ క్రాంప్ అయినప్పుడు సివియర్ పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉంటుంది కానీ తెలియదు కాబట్టి సబ్ కాన్షియస్లో ఉంటుంది ఎక్కడో, అది కాన్షియస్లో రావడానికి టైం పడుతుంది అనమాట. ఆ కాన్షియస్లో వచ్చేటప్పటికి సివియర్ అయిపోతుంది అది క్రాంప్. సో అందుకని ఏంటిదంటే డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఒక లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే టైంకి వాటర్ తీసుకోవడము, టైంకి ఫుడ్ తీసుకోవడము, వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు బాడీకి, ఎందుకంటే టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవ్వాలి, బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి ఫుడ్ టైంకి తీసుకోవాలి. తీసుకునే ఫుడ్ కూడా మంచి ప్రోటీనియస్ ఫుడ్ అయి ఉండాలి. ఓకే, అది కూడా మంచి జంక్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్, మన హోమ్ మేడ్ లాగే ఉండాలి, ఎక్కువ హోమ్ మేడే ప్రిఫర్ చేయాలి. అంటే మీల్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలంటారు? అంటే ఎవ్రీథింగ్, అంటే ఒక కాల్షియం ఉండాలి దాంట్లో, అంటే ఒక ఆకుకూర, ఎనీ లీఫీ వెజిటేబుల్ కాల్షియం ఉంటుంది బాగా. పప్పు లేదా పీస్ ప్రోటీన్ ఉంటుంది. సో చాలామంది ఏంటిదంటే ఇట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ఈరోజు పప్పు ఆవకాయ లేదా పప్పు పెరుగన్నం లేదా పప్పు ఇంకోటి కంపల్సరీ ఇట్లా కాంబినేషన్ ఆఫ్ ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే కాంబినేషన్ ఆఫ్ మీల్ ఉంటుందో కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయి బాడీకి ఎప్పుడు. సో ఇలా ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. తినే క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎప్పుడు కూడా కడుపు నిండా తినేయకూడదు. కడుపులో కంపల్సరీ ఒక 10-20% ఎంటీ ఉండాలి, ఎందుకంటే దానివల్ల డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ఓకే, సో ఇట్లా అన్నీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ, ఒక ఫుడ్ కానివ్వండి లేకపోతే ఒక స్లీప్ కానివ్వండి, కంపల్సరీ స్లీప్ 6 hours మినిమం స్లీప్ ఉండాలి ఎనీ పర్సన్.
ఓకే 6 గంటల నిద్ర చాలా మంచిది. అది కూడా ఎర్లీ నిద్రపోవడం, తెల్లవారులు లెగడం చాలా మంచిది. ఓకే మనం 12కి 1 గంటకు పడుకొని పొద్దున్న 7కి 8కి లేచి 6 అవర్స్ స్లీప్ అనడం కరెక్ట్ కానే కాదు. ఓకే ఎర్లీగా నిద్రపోయి ఎర్లీగా లేచేదే ప్రాపర్ స్లీప్. ఓకే సో ఇట్లా అన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం ఇవన్నీ. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ మన బాడీని ఫిట్గా ఉంచుకునేలాగా అట్లీస్ట్ ఒక 45 minutes వ్యాయామాలు పొద్దున్న లెగిస్తే, సమ్ ఎక్సర్సైజెస్ వామప్తో పాటు ఒకరోజు భుజానికి చేయండి, ఒకరోజు మోకాళ్ళకి చేయండి, ఒకరోజు ఛాతీకి చేయండి, ఒకరోజు వెన్నుకు చేయండి. రకరకాల ఎక్సర్సైజెస్ వారంలో 7 రోజులు ఉన్నాయి. 7 భాగాల కింద డివైడ్ చేసుకున్నా కూడా ప్రతి భాగం వర్కౌట్ అవుతుంది కదా. ఓకే సో ఇలాగా ప్రతిదీ ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడు రోగాలు అనేవి దరిచేరు తొందరగా. రావు అని నేను అనట్లేదు, ఓకే రాకుండా అరికట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది మీ దగ్గర. ఓకే ఇప్పుడు హోమ్ రెమెడీస్లో చూసుకుంటే మసాజ్ చేసుకోవటం కానివ్వండి, లేకపోతే వేడి కాపడం పెట్టుకోవటం కానివ్వండి, ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా? ఇవే ఉంటాయండి. హోమ్ రెమెడీస్ ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. అంటే మనం తీసుకునే ఆహారమే రెమెడీ నన్ను అడిగితే. ఓకే ఎనీథింగ్. ఇప్పుడు నేను ఒక దాని నుంచి కోలుకోవాలి అంటే ఆహారంలోనే కోలుకోవాలి. ఆహారం తర్వాతే ఫిజికల్ యాక్టివిటీలోకి రాగలుగుతా. మరి ఒబేస్గా ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ లావుగా బరువుగా ఉన్నవాళ్ళు ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. మరి అట్లాంటి ఆ ప్లేస్లో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అంటారా? సప్లిమెంట్స్ తీసుకోవచ్చా అంటే మళ్ళీ సప్లిమెంట్స్ కంటే కూడా ఓకే మళ్ళీ దాంట్లో కూడా ఫుడ్లోనే కంట్రోల్ చేస్తే మంచిది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, డే మొత్తంలో మీరు ఒక 2000 క్యాలరీలు తింటున్నారు. ఓకే 2000 క్యాలరీలు బర్న్ అయిపోవాలి. 1000 క్యాలరీలు మిగిలిపోతున్నాయి అనుకుందాం రోజు. నెలకి ఎన్ని క్యాలరీలు మిగిలిపోతున్నట్టు? 30,000 క్యాలరీలు మిగిలిపోతున్నాయి. ఇవన్నీ ఫ్యాట్ కిందే కదా కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఫుడ్ ఇంటేక్ అనేది ఎప్పుడు కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. అంటే పురాణాలు మనకు పాతకాలంలోకి వెళ్తే వాళ్ళు బ్రౌన్ రైస్ తినేవాళ్ళు ఎక్కువ, పాలిష్ రైస్ ఇవేమి ఉండేటివి కాదు. ఓకే అప్పుడు రైస్ కూడా వడ్ల కింద ఉండేటివి, అవే తినేవాళ్ళు. అవి ఆల్మోస్ట్ మీరు నమ్మరు, ఒక ముద్ద తింటే ఫుల్ అయిపోతుంది కడుపు, అంతకుమించి వెళ్ళదు. ఇప్పుడు నార్మల్గా పాలిష్ రైస్, వైట్ రైస్ చూసుకుంటే ఇంత రైస్ కంటే కూడా ఎక్కువ తినగలుగుతారు. డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉన్నా పోషకాలు ఎక్కువ ఉంటాయి. రైట్. మనకి ఇప్పుడు ఏమవుతుంది, పోషకాలు తగ్గిపోతున్నాయి, ఇది పెరిగిపోతుంది. ఓకే, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ అదేవిధంగా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే కనుక ఇట్లాంటివన్నీ దరిచేరకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రోగ్రామ్కి వచ్చి అరిచేయి నొప్పులు, తిమ్మిళ్ళ గురించి అండ్ హోమ్ రెమెడీస్ గురించి, తీసుకోవాల్సిన ఫుడ్ గురించి, అసలు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.